సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నే వీడియోస్. చూస్తున్నారుగా ఈ రోజు మిడ్ వీక్ ఎలిమినేషన్లో మణికంఠ అయితే తన కార్లో ఇలా వెళ్ళిపోతున్నాడు. సో చాలా అంటే చాలా బాగా ఏడ్చేశాడు. సో నాకైతే చాలా బాగా ఏడుపు వచ్చేసింది మణికంఠ ఎలిమినేట్ అవ్వడం. ఇంకొకటి ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అనుకుంటున్నాను. సో మణికంఠని చూసి అయితే నాకు చాలా 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 బాధ అనిపించింది. ఎందుకంటే ఎలిమినేషన్ రోజు మిడ్ వీక్ ఎలిమినేషన్ రోజు తను ఎంత బాధపడ్డాడో నిజంగా నేనైతే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అనిపించింది భయ్య. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో తన బిడ్డని తన భార్యను దక్కించుకోవడానికి తనైతే చాలా పోరాటం అయితే చేసింది అనుకోవచ్చు. కానీ తన పోరాటం మధ్యలో ఆగిపోయింది అనిపించింది. కానీ మణికంఠ బ్రదర్కి అయితే తన ఫ్యామిలీ తన దగ్గర అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో భయ్య నాకైతే చాలా బాధ అనిపించింది మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసినప్పుడు. అయితే మణికంఠ కళ్ళలో నీళ్ళు చూసి నేనైతే చాలా అంటే చాలా ఏడ్చేశాను నిజంగా. ఇది చాలా ఎమోషనల్ అనిపించింది. సో ఇదే మన బిగ్ బాస్ హౌస్ నుండి అయితే బయటికి వెళ్ళిపోవడం జరిగింది భయ్య. సో మణికంఠ అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే ఇక్కడ నుంచే వెళ్ళిపోయారు. సో నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఇది ఫేర్ ఎలిమినేషన్ అనుకుంటారా అన్ఫేర్ ఎలిమినేషన్ అనుకుంటారా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఇది అన్ఫేర్ ఎలిమినేషన్. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి భయ్య. సో